వేరే ఉంటుంది. అందరూ కొంచెం ఇంట్రెస్ట్‌తో వినండి. కొంతమంది చాలా వరకు డైలమాలో ఉంటారు. ఏంటి అని. మనం ప్రాస్పెక్టింగ్ అనేది చేయడం అంటే సేల్స్‌ని ఇంప్రూవ్ చేయడం కాదండి. ప్రాస్పెక్టింగ్‌ది ఒక ఆర్ట్. దేనికి ఆర్ట్ అంటే లొకేటింగ్ కస్టమర్‌ని. మనం ఒక కస్టమర్‌ని లొకేట్ చేయటంలో అదొక ఆర్ట్. ఆ కస్టమరే ప్రాస్పెక్ట్స్ అన్నమాట. చాలా మందికి ఈ వర్డ్స్ కొన్ని యూజ్ చేయరు. అది కొంచెం యూజ్ చేస్తే బిజినెస్ పరంగా కూడా కొంచెం ఫ్యాషన్‌గా ఉంటుంది. వినే వాళ్ళకు గూడా ఆ వాయిస్ మాడ్యూల్ అనేది బాగుంటుందని నేను ఇది యూజ్ చేస్తున్నాను. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ ప్రాస్పెక్టింగ్ టెక్నిక్స్‌లో మనకి లొకేటింగ్ కస్టమర్ ఆర్ట్ అనేది చెప్పుకున్నాను గదా ఇప్పుడు. అది గూడా వాల్యూ. మనం ప్రొడక్ట్ వాల్యూ ఏంటి? మన సర్వీసెస్ ఎట్లా క్రియేట్ చేస్తామో, కంపెనీ బెనిఫిట్స్ ఏంటి? సిస్టమ్ ఏంటి? ఇవన్నీ మనం ఆ కస్టమర్‌కి అంటే ఆ ప్రాస్పెక్ట్‌కి చెప్పే విధానము ఈ టెక్నిక్స్ అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఇది సెల్లింగ్ మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇది సెల్లింగ్ బిజినెస్ అని అనుకుంటారు. కానీ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవ్వదండి. మీరు ఒక క్వాలిఫైడ్ పర్సన్‌ని ఐడెంటిఫై చేసి అంటే ప్రాస్పెక్ట్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మీ ఇనీషియల్ కాంటాక్ట్ ద్వారా వాళ్ళకి పర్సనల్ కాల్ చేయడం గానీ, నియర్ బై ఉంటే పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వడం గానీ చేయాలి. ఇది ఒక ఫస్ట్ స్టెప్. మనం ఫోన్‌లో చెప్పేసాం గదా అని అనుకోకూడదండి. ఎందుకంటే దానికి మన ప్రాస్పెక్టింగ్‌లో రెస్పెక్ట్ ఉండదు. ఆ మెంబర్‌ని మీట్ అవ్వటంలో రెస్పెక్ట్ ఉండదు. పర్సనల్ మీటే ఎప్పుడు రెస్పెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది మనకి. అప్పుడే వాళ్ళు మన కంపెనీలోకి మన ప్రొడక్ట్ యూసేజ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది మెంబర్ గేమ్ కాదు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు మెంబర్స్‌ని జాయిన్ చేయాలట. ఇంకా ఇందులో ఐడీ తీసుకోంగానే వాళ్ళు ప్రతి వాళ్ళ నోట్లో ఇదే మాట నానుతూ ఉంటుంది. చాలా మందిలో ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. మెంబర్స్‌ని జాయిన్ చేయాలి. ఇది మెంబర్స్ జాయినింగ్ బిజినెస్ కాదండి. ఈ ప్రాస్పెక్టస్ జాయినింగ్ బిజినెస్ కాదు. ఇదంతా మన దాంట్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ గానీ, కస్టమర్స్ గానీ దీని గురించి మన కంపెనీ గురించి సరిగ్గా అవగాహన లేకపోవడమే. ఇది ఒక మైనస్ పాయింట్. ఇది టెక్నిక్ కాదు, మైనస్ పాయింట్. అలా అర్థం చేసుకోవటంలో వాళ్ళు మిస్‌యూజ్ చేస్తున్నారు. ఇది మెంబర్స్‌ని జాయిన్ చేయడానికి టైం తీసుకుంటుంది అని అంటారు. మెంబర్స్ జాయిన్ చేయాలి అనడం ఒక ఎత్తు. మెంబర్స్‌ని జాయిన్ చేయడానికి టైం తీసుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు. టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ నాలెడ్జ్ మన ప్రాస్పెక్ట్స్‌కి షేర్ చేయకపోతే, ఎక్స్‌ప్లెయిన్ చేయకపోతే కంపెనీ గురించి గాని, ఫస్ట్ ప్రొడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి మనం సరిగ్గా అవగాహన చేసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు కరెక్ట్‌గా మాడ్యూల్‌లోకొస్తారు. మనం సరిగ్గా చెప్పకపోవడం వల్లే ఇది జరుగుతుంది. మనం టైం తీసుకోవాలి. చాలా టైం పడుతుంది జాయిన్ చేయడానికి అంటారు.
టైం పడుతుంది. ఈ లాంగ్ రన్‌లో మనకేమవుతుందంటే సేవింగ్స్ రూపంలో మనకి చాలా ఈజీ వే అయితుంది. మనకి ఎనర్జీ, ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదనమాట. ఎందుకు? మనం సరిగ్గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి. ఇది గూడా మీ లాంగ్ టైమ్ అనేది దాని కూడా ఒక పాజిటివ్ ఉంది. అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఆల్రెడీ లీడర్స్ అయిన వాళ్ళకి, బిజినెస్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రాస్పెక్టింగ్ టూ హార్డ్. ప్రాస్పెక్టింగ్ అనేది చాలా కష్టం. బికాస్ ఆఫ్ ద ఆటిట్యూడ్ ట్రెండ్ టు హ్యావ్ టువర్డ్స్ ఇట్. అంటే ఇది చాలా కష్టం అని చాలా మంది అనుకుంటారు ఈ వేస్టేజ్‌లో. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ గాని, వాళ్ళ ఆలోచన విధానం గాని ఆ ప్రాస్పెక్ట్‌కి చెప్పే వేలో హార్డ్‌గా ఉంది, కష్టంగా ఉంది. మేము సరిగ్గా చెప్పలేకపోతున్నాము వాళ్ళకి అని చాలా మంది భావిస్తారు. అయితే ఈ ప్రాస్పెక్టింగ్ అనేది ఎప్పుడు ఈజీ అవుతుందంటే ఆ బిజినెస్‌లో ఫెచ్చింగ్ తీసుకున్న వాళ్ళకి, పొజిషన్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఈజీ వే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా మందికి నాలెడ్జ్ షేర్ చేసి ఉంటారు. ప్రొడక్ట్స్ గురించి అవేర్‌నెస్ ఇచ్చి ఉంటారు. మళ్ళీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి ఉంటారు. ఎక్స్‌పర్ట్ అయి ఉంటారు ప్రతి విషయంలోనూ. నెగెటివ్స్ కూడా వాళ్ళు ఎట్లా అడ్డుకోవాలి, వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చెప్పాలి అనేది వాళ్ళు గెయిన్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళు ప్రెజెంట్ తోటి మనము ప్రాస్పెక్టర్‌ని కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మనం ఐడెంటిఫై చేసిన 500 ప్రాస్పెక్ట్‌లో మన అప్లైనర్ ద్వారా కొంతమందిని మనము ఈ బిజినెస్‌లోకి ఇన్వైట్ చేసుకుంటే మనం అతను చెప్పే విధానాన్ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనం ఎట్లా రిజెక్షన్స్ గాని, నెగెటివ్స్ గాని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనం ఎట్లా ప్రాస్పెక్ట్‌ని మన వైపు వాళ్ళ ఐడియాస్‌ని అవన్నీ తెలుసుకుంటూ వాళ్ళు ప్రోడక్ట్ యుటిలైజ్ చేస్తారా, మన కంపెనీ ప్రోడక్ట్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధానం అంటే వాళ్ళ మాటల్లో మనకు తెలుస్తుంది. ఓకేనా? కాదా? అనే దాన్ని బట్టి మనం వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పడం గాని, అది గాని చేయాలి. మనం అందరికీ చెప్పినా గూడా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళకి వీటి గురించి ఐడియా ఉండదు. ఎందుకంటే మనకే కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంటుంది గాబట్టి, వాళ్ళకి చెప్పడానికి మనకి అప్లైనర్స్ అనేది అవసరం. వాళ్ళ సర్వీస్ అనేది మనకి కొంత దూరం అవసరం అవుతాయి. ఈ 500లో మనము ఒక 425 మెంబర్స్‌ని ఇన్వైట్ చేసుకున్నామనుకోండి ప్రాస్పెక్ట్ కాంటాక్ట్‌లో. ఫస్ట్ ఒక డిస్కషన్ చేయాలి. డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో ఒక 35 మెంబర్స్‌ని మనము కాంటాక్ట్‌లో మళ్ళీ అప్లైనర్స్‌కి కాంటాక్ట్‌లో ఉంచాలి. అతను చెప్పే సజెషన్స్ గానీ, బిజినెస్ ప్లాన్ గానీ, కంపెనీ గురించి ఎట్లా ఉంటుంది, కంపెనీని మనము హైలైట్ చేసుకుంటూ, దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ వాల్యుబులా కాదా హైలైట్ చేసుకుంటూ, మనము అచీవ్ చేసిన రిజల్ట్‌ని వీడియోస్ ద్వారా, ఈ ప్రొడక్ట్ యూసేజ్ చేసిన వాళ్ళ ద్వారా, మన డౌన్‌లైన్స్ నుంచి వీడియోస్‌ని వాళ్ళకి ప్రొజెక్ట్ చేసుకుంటూ మనం ఎట్లా బిజినెస్‌లోకి తీసుకురావాలనేది కనీసం మినిమమ్ 35 మెంబర్స్‌ని అలా ఫాలో అప్ చేసుకుంటూ ఇన్వైట్ చేసుకోవాలి. వాళ్ళు ఓకే అంటే
అప్పుడు మీటింగ్స్‌కి ఇన్వైట్ చేయాలి. మీటింగ్స్‌కి వెంటనే ఇన్వైట్ చేస్తే వాళ్ళకేమి అర్థం కాదు ఫ్రెండ్స్. అసలేంటనేది తెలీదు. అంతా గందరగోళంగా ఉంటుంది. మనమే చెప్పుకున్నట్టుగా ఉంటుంది కొత్త వాళ్ళకి. ఎందుకంటే అందరికీ ఇది అవగాహన అయిన విషయమే గాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఈ సొల్యూషన్స్ ఎలా చెప్పాలి? ప్రాస్పెక్ట్‌కి మనం సొల్యూషన్స్ అంటే మన ప్రొడక్ట్ గురించి మనకెట్లా వాల్యుబుల్ ఆహ్, ఇదొస్తుందో రిజల్ట్ ఒస్తుందో దాన్ని మనకెట్లా వాడాలి అనేది ఏ ఏ ఇప్ ఆహ్, ఎట్లాంటి ఇబ్బంది ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఉంది. దానికి మనము ఏది వాడాలి? దాంట్లో ఇంగ్రీడియెంట్ ఏంటి? డెప్త్‌గా వెళ్లి వాటిని వాటి వల్ల మనకి ఎలాంటి రిజల్ట్ ఒస్తుంది అనేది మనకు వాళ్ళకి రిజల్ట్ ద్వారా చెప్పగలిగే శక్తి ఉండాలి. అందులో ఒక 22 మెంబర్స్‌ని మనము తీసుకురావచ్చు ఈ 35లోంచి. ప్రెజెంట్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్న వాళ్ళకి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటూ ఉంటారు గదా! వాళ్ళకి గూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఒస్తే మనము టేకప్ జేసేటట్టుగా మన డౌన్‌లైన్స్‌ని, మన ఎదిగే లీడర్స్‌ని మనము వాళ్ళకి సజెషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని మూవ్ జేసుకోవాలి. నెగోషియేషన్స్ ద్వారా గూడా మనము చర్చల ద్వారా గూడా ఒక 16 మందిని మనము కంపెనీకి ఇన్వైట్ చేసుకోగలం. ఈ ఈ ప్రాసెస్‌లో మనం పాటించాల్సిన రూల్స్ ఏంటి? అనేది ఇప్పుడు టెక్నిక్స్ ద్వారా మనము తెలుసుకుందాం. ఈ టెక్నిక్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనము రిఫరల్ తీసుకోవాలి. ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో మనము ప్రాస్పెక్ట్ ఇన్వైట్ చేయాలంటే రిఫరల్ తీసుకోవాలి. ఎవరైనా రిఫర్ చేయాలి పలానా పర్సన్‌ని. మన అప్‌లైనర్ గాని, మన డౌన్‌లైనర్ గాని, మన రిలేటివ్ గాని, మన నియర్ బై గాని, ఫ్రెండ్స్ గాని, జాబ్ దగ్గర మన ఎంప్లాయ్‌మెంట్ దగ్గర మన కొలీగ్స్ వల్ల గాని, మన రిలేటివ్స్ వల్ల గాని, ఇంకే పాత ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ గాని, కాలేజ్ ఫ్రెండ్స్ గాని, పాత జాబ్ చేసిన దగ్గర రిజైన్ చేసి వచ్చి మన కొత్త జాబ్‌లో చేరతాం. ఆ పాత జాబ్ దగ్గర వాళ్ళతో గాని రిఫరల్ తీసుకోవాలి. వాళ్ళ ద్వారా రిఫరెన్స్ రావాలన్నమాట. అప్పుడు మనకి వాల్యుబుల్‌గా ఉంటుంది. పలానా వాళ్ళు మీ నేమ్ జెప్పారంటే వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారన్నమాట. మీకు బిజినెస్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీ నేమ్‌ని మాకు సజెస్ట్ చేశారండి. వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. వాళ్ళకి చెప్పండి అని జెప్పేసి మనం ఒక మాట మృదువుగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనకి సరే చెప్పండి. ఏంటి మీ మీ బిజినెస్ ప్లాన్, మీ కంపెనీ ఏంటి? మీ ప్రొడక్ట్ ఏంటి? వర్తబులా? ఏంటి అసలు ప్రొడక్ట్ బేస్డా? రీపర్చేజ్ ఉందా? లేదా? అవన్నీ తెలుసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ద్వారా. సోషల్ మీడియా అంటే మన దగ్గరున్న కాంటాక్ట్స్, ఈమెయిల్స్ ఆ! మన ఇంకా ఇన్‌స్టాగ్రామ్ గాని ఏదన్నా దాని ద్వారా మనం కనెక్ట్ అయితే, ఆ కస్టమర్‌ని మన ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఆ కస్టమర్‌ని మనము ఇన్వైట్ చేసుకొని, మన బిజినెస్‌ని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. మినిమమ్ 2, 3 సెంటెన్స్ ఎక్స్‌ప్లెయిన్ జేసిన తర్వాత, అప్పుడు మన అప్లైనర్స్‌కి కనెక్ట్ చేయాలి వాళ్ళని. మెయిల్ ద్వారా గాని, ఈ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గాని వాళ్ళకి మోటివేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నియర్ బై ఉండరు గాబట్టి. నియర్ బై ఉన్న వాళ్ళకి అక్కర్లేదు. ఇంకొకటి నెట్వర్కింగ్ ద్వారా. నెట్వర్కింగ్ అంటే మనము కొన్ని ఆహ్, మన ఫంక్షన్స్‌కెళ్తూ ఉంటాం. ఒక ఇండస్ట్రీ ఈవెంట్స్‌కెళ్తాము. అంటే కొంచెం హై పొజిషన్ ఉన్నవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ ఈవెంట్స్‌కెళ్తాం గదా మనము. ఆ! మళ్ళీ ఇంకా కొన్ని షోస్‌కెళ్తాము. ఇప్పుడు మన సినిమా వాళ్ళు గాని, టీవీ వాళ్ళు గాని కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళు ఫస్ట్‌లో మనం ఈ బిజినెస్ కనెక్ట్ గానప్పుడు వాళ్ళ షోస్‌కెళ్ళడం గాని, వాళ్ళ ఈవెంట్స్‌కెళ్ళడం గాని, కొన్ని కొన్ని వాళ్ళతో మూవ్ అవుతూ ఉంటాం గదా!
అట్లాంటి మన దాంట్లో కూడా ఎవరైనా బిజినెస్ మెన్ ఉంటే పాత బిజినెస్ ఫ్రెండ్స్ కానీ అట్లా వెళ్ళినప్పుడు కొంతమంది కనెక్ట్ అవుతారు. వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్న కాంటాక్ట్స్ తీసుకొని ఆ ప్రొఫెషనల్స్ ని మనము డైరెక్ట్ గా మీట్ అవ్వచ్చు నియర్ బై ఉంటే, లేదంటే మన అప్లైనర్ ద్వారా ఈమెయిల్ కాంటాక్ట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ త్రూ మీట్ అయ్యి మనము మన బిజినెస్ కి ఇన్వైట్ చేసుకోవచ్చు. మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్లాన్ కానీ, ప్రోడక్ట్ బెనిఫిట్ ఏంటి అనేది, దేనికి ఏది యూజ్ చేయాలి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అసలు ఫస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్టా కాదా తెలుసుకున్న తర్వాత ఇవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వార్మ్ కాలింగ్ అన్నమాట. అంటే మనకి ఇదివరకు ఆల్రెడీ తెలిసి ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపెట్టుంటారు. అంటే మనం స్టార్టింగ్ లో చెప్పిన వాళ్ళు పర్వాలే, ఆ ప్రోడక్ట్ గురించి ఓకే అన్న వాళ్ళు, చూద్దాంలే, మళ్ళీ కలుద్దాము, మళ్ళీ చెప్తానులే అన్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళని ఏంటంటే వార్మ్ కాలింగ్ చేయాలి. అంటే చిన్నగా వాళ్ళకి కనెక్షన్ లో ఉండాలి మనం. ఎందుకంటే ఒకటేసారి వాళ్ళని మనము రిమూవ్ చేయొద్దు. ఆ కాంటాక్ట్స్ ని చిన్నగా కనెక్ట్ చేసుకుంటూ, ఏదో ఒకటి మాటలు ముచ్చట్లు చెప్పుకుంటూ, మన ప్రోడక్ట్ ఇట్లా వీళ్ళకి యూజ్ చేస్తే ఇట్లా బెనిఫిట్స్ వచ్చాయి, దీంట్లో ఇట్లా ఉన్నాయి, మనకు హోమ్ కేర్ ఇట్లా ఉంది, హెల్త్ కేర్ ఇట్లా ఉంది, మన వ్యవసాయానికి ఇట్లా ఉన్నాయి అని చెప్పుకుంటూ మన ప్రోడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ రావాలి. కానీ వాళ్ళని తీసుకోమని మాత్రం చెప్పొద్దు. ఇలా చెప్తూ పోతూ ఉంటే వాళ్ళకి ఇందులో ఏదో ఒకటి వాళ్ళకి అవసరం పడుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకా 2 నెలలకి, 3 నెలలకి వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనీసం ప్రోడక్ట్ యూజ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇట్లాగా మనము డైరెక్ట్ మెథడ్స్ ద్వారా మనం కొన్ని టెక్నిక్స్ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ భాగంగా మనము మెయిన్ మనం ఏం తెలుసుకోవాలి, ముందు ఇందులో ఉన్న కస్టమర్ గా రన్ అయ్యే వాళ్ళు, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు 5 to 12% వరకు ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏం తెలియదు, కొన్ని 1 year వరకు ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు మోమాటంతో ఉంటారు. మన ప్రోడక్ట్ చెప్తే వాళ్ళు నచ్చుతారో నచ్చరో, అది వాళ్ళకి యూజ్ అవుతుందో యూజ్ కాదో, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మనల్ని అంటారు అనే ఆలోచనతో ఉంటారు చాలా మంది. ఆలోచన అనేది పోగొట్టడానికి మనం ఏం చేయాలంటే, కస్టమర్ గా ఉన్న వాళ్ళు మన కంపెనీ ప్లాన్ గురించి, ప్రోడక్ట్ గురించి మీటింగ్స్కి వెళ్తూ తెలుసుకోవటం, జూమ్ లో పార్టిసిపేట్ చేయటము, ఇంకా బిజినెస్ ప్లాన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బిజినెస్ ప్లాన్ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మేము కూడా బిజినెస్ మెన్ అంటారు, ఆ బిజినెస్ మేము చేయలేమంటారు, అందులో ఏం వర్త్ ఉందంటారు, అందులో ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు అని అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ అడుగుతారు. అందుకని మనం ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి షేర్ చేసుకుంటూ, ప్రోడక్ట్ యూటిలైజేషన్ ఏంటి, మనం ఎవరికి ఏ ప్రోడక్ట్ వాడాలనేది ఫస్ట్ అది మనం క్లియర్ కట్ గా తెలుసుకోవాలి. ఇది మెయిన్, ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మెయిన్. మనము మన టీంలో సేల్స్ పెరగటానికి కొన్ని టిప్స్ మన డౌన్లైన్స్, మన అప్లైనర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటే, ఆ టిప్స్ ని వాళ్ళు ఫాలో అవ్వకుంటూ, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ఇంకెవరైనా వెబ్ ద్వారా, వాళ్ళకున్న ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలో అప్ చేసుకుంటూ ఉండటానికి అవకాశం ఉంటుంది. మెయిన్ మన కంపెనీలో ఏంటంటే, మన బెనిఫిట్ ఏంటి, మనం ఇందులో ఎందుకు చేరామంటే, మనకి 20% ఆఫ్ ద కంపెనీ మనకి బెనిఫిట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే నెక్స్ట్ 80% ఆఫ్ ద బెనిఫిట్ మనకి మన కంపెనీ సేల్స్ ద్వారా వస్తుంది. ఆ సేల్స్ ఎట్లా అంటే, మన ప్రతి ఒక్కళ్ళ టీం ఉంటుంది కదా, ఆ టీం చేసే పర్చేసింగ్ అంటే యూటిలైజేషన్,
ప్రతి ప్రోడక్ట్ మనము యూటిలైజ్ చేసుకోవాలి. మన లీడర్స్ చెప్తారు కదా, మనం టీ కొట్టు పెట్టి పక్కవాడి కొట్టులో టీ తాగినట్టు అని. అది బాగుంటుందా? అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే మన టీ బాలేదు కాబట్టి పక్కవాడి కొట్టులో టీ తాగుతున్నాము. అట్లానే మన ప్రోడక్ట్ యూటిలైజ్ చేసుకోకుండా వేరే బ్రాండ్ ప్రోడక్ట్ మనం యూటిలైజ్ చేసుకుంటూ మనము మన డౌన్లైన్స్ కానీ మన నియర్ బై ఫ్రెండ్స్ కానీ మనం ఎట్లా అవేర్నెస్ ఇస్తాము? ఇవ్వలేం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆ నాలెడ్జ్ ఉండదు. మనం యూజ్ చేయం కదా. పేస్ట్ ఎట్లా ఉంది, సబ్ ఎట్లా ఉంది, మనకు ఆ టీ పౌడర్, కాఫీ పౌడర్ ఎట్లా ఉంది, గ్రాన్యూల్స్ ఎలా ఉన్నాయి, మన హెల్త్ సప్లిమెంట్స్ మనం అది వాడితే ఏ ఏజ్ వాళ్ళు ఏది వాడాలి, ఎవరికి ఏది ఉపయోగపడుతుంది అనేది మనము మనకు అవసరమైంది మినిమం వాడుకోవచ్చు. కాల్షియం వాడుకోవచ్చు, ఫోలిక్ ఐరన్ వాడుకోవచ్చు, మళ్ళీ బలానికి వాడుకోవచ్చు, ఇమ్యూనిటీ బూస్టర్లు వాడుకోవచ్చు. వీటన్నిటికీ మనకి ప్రాబ్లమే ఉండనవసరం లేదు. ఫ్యూచర్ ప్రాబ్లం రాకుండా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ చేసుకునే క్రమంలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ యూజ్ చేసుకున్న వాటిని మనము హోమ్ ప్రొడక్ట్స్ కానీ, హెల్త్ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ మనము యూజ్ చేసుకున్న వరకు మనము షేర్ చేసుకోవాలి. 7 స్టెప్స్ చెప్పారు కదా మన లీడర్స్. యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, ఫాలో అప్, టీమ్ బిల్డింగ్. ఈ 7 స్టెప్స్ అనేది ఇవన్నీ చేసుకుంటేనే, నేర్చుకుంటేనే మనం ఆ 7 స్టెప్ని ఈజీగా ఫాలో చేయగలము. నెక్స్ట్ మనము ఇందులో ఇన్కమ్ తీసుకోవాలనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మన బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేయాలంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి నెగిటివ్ని బేర్ చేయాలి. ఇట్లాంటివన్నీ మనము బేర్ చేసుకుంటూ వెళ్ళాలి. కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే కన్సిస్టెన్సీ అంటే మనము ఈ హోమ్ మీటింగ్, ఫస్ట్ హోమ్ మీటింగ్ చేయాలి. ఎందుకంటే రోడ్డు మీద చెప్తే అతను చెప్పి నెంబర్ తీసుకుంటాం కానీ మనము హోమ్ మీటింగ్ చేయాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఎందుకంటే అతను ఎలాంటి వ్యక్తో మనకు తెలియదు కదా. అంటే ఈ మే బి ఏ హ్యూమన్ బీయింగ్, బట్ అతని యాటిట్యూడ్ ఏంటి, అతని ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏం వర్క్ చేస్తున్నాడు, ఇవన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ అడగలేం కదా. ఇట్లా ఉందండి, ఫలానాది చెప్దాం అనుకున్నాము, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మేము వస్తాము, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పి తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిసరాలను బట్టి వాళ్ళకి ఎంతవరకు చెప్పాలి, ఏది అవసరమో వాళ్ళ ద్వారా మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లానా, దీనికి ఇది ఉంది, దీనికి అది ఉంది, మీకు ఇన్కమ్ ప్రాబ్లమా, నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇందులో ఉంది, ఇట్లా జర్నీ చేసుకుంటే మీకు ఇట్లా బెనిఫిట్ వస్తుంది లైఫ్ లాంగ్ అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన డౌన్లైన్ నుంచి, మన లెగ్స్ నుంచి 10,000 20,000 బిజినెస్ స్టార్టింగ్ లో చేస్తాం మన డౌన్లైన్ నుంచి. అది కన్సిస్టెన్సీలో ఉండాలి. కన్సిస్టెన్సీలో ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలం. దాన్ని 100 మందికి చెప్తే మనకి 10 lakhs బిజినెస్ని మనము బిల్డ్ చేసుకోగలం. అంతేగాని నువ్వు చేయట్లే, నేను చేయట్లే కాదు, అందరూ చేసుకుంటూ పోవాలి. ఒక్కళ్ళు చేస్తే పని అవ్వదండి. మనకి టీం ఉన్నా, ఒక 4 10 మంది ఉన్నా, వాళ్ళు కూడా కన్సిస్టెన్సీలో ఉండాలి. వాళ్ళు కూడా మనకు ప్రోడక్ట్ యూటిలైజేషన్ ఉండాలి. ఒక నెల ఒకటి కొని ఇంకొక నెల ఇంకొకటి కొంటే అందులో ఏమి బెనిఫిట్ ఉండదు. ప్రోడక్ట్ బెనిఫిట్ కూడా వాళ్ళు ఏం చెప్పలేరు కూడా, మనకి ఇట్లా ఉపయోగపడింది, మనకి ఇంత వచ్చిందని. జస్ట్ ఓన్లీ 20% ఆఫ్ ద గెయిన్ కోసం అని వాళ్ళు ప్రోడక్ట్ యూటిలైజేషన్ ఐడి తీసుకొని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేసి మనము మనతో పాటు హోమ్ మీటింగ్స్ తీసుకెళ్తూ అక్కడున్న పరిస్థితులను బట్టి ఎవరికి ఎట్లా చెప్పాలనేది వాళ్ళ అవగాహన చేసుకోవటానికి మనము వాళ్ళని ఫాలో అప్ చేసి తీసుకెళ్ళాలి. వాళ్ళు చాలా మంది మేము రాము, మీటింగ్కి రాము, మాకు హోమ్ మీటింగ్ అక్కర్లేదు, మనకు ప్రోడక్ట్ సేల్ అయితే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మన న్యూట్రిషన్ బేస్డ్ ప్రోడక్ట్ అని మన కంపెనీ ఇంత మనకి ఇన్నేళ్ల నుంచి రన్ అవుతుందని, మన ప్రోడక్ట్స్ ఇయర్ డే వైజ్ డెవలప్ అవుతున్నాయని, ఇంత బెనిఫిట్స్ ఇంత మందికి వచ్చాయని, అవన్నీ మనం వెళ్తూ ఉంటే
మనం యూజ్ చేస్తున్న కస్టమర్‌ని బట్టి మనం రివ్యూ తీసుకుంటూ ఉంటే, మనం నెక్స్ట్ ఇంకొక కొత్త ప్రాస్పెక్ట్‌కి మనం ఈ అవగాహన మనము ఇయ్యగలం. మనెంబడి ఎవరు రాంది, మన ప్రొడక్ట్ ఎవరు యుటిలైజ్ చేయంది, మన బిజినెస్ ఎట్లా డెవలప్ అవుతుంది, మనకెట్లా ఇన్‌కమ్ ఒస్తుంది. అది మెయిన్ కాన్సెప్ట్ అండి ఇందులో. టీమ్ గూడా బిల్డ్ అవ్వదు. మనం ఒక్కళ్ళం కొనుక్కుంటే ఏమి టీమ్ బెనిఫిట్ ఏం రాదు. ఆ టీమ్ ఎట్లా డెవలప్ అవుతుంది? ముందుకెళ్ళాలంటే మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి మనం ఏదన్నా పిన్ లెవెల్ అచీవ్ చేస్తేనే మనల్ని చూసి ఓహో! వీళ్ళు కూడా ఇంత గెయిన్ చేస్తున్నారు ఇన్‌కమ్ అని చెప్పి మన కింది వాళ్ళు కూడా వస్తారు. చాలా మందేంటంటే ఉట్టిగా జాయిన్ అవుతారు అంతే. సోద్యం చూసుకుంటూ ఉంటారు అంతే. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు హెల్ప్ చేస్తారా లేదా అని కొన్ని రోజులు చూస్తారు. వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఇతనేం హెల్ప్ చేయట్లే, ఇన్‌కమ్ ఇప్పియట్లే, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వట్లే, మమ్మల్ని పట్టించుకోవట్లే అని మాట్లాడేసి ఎళ్ళిపోయి బయట గూడా ఇది వేస్టు. ఆ! ఇ ఇందులో బిజినెస్ చేయలేము అని ఇట్లాంటి చాలా కలుపు మొక్కల్లాగా కొన్ని కంపెనీస్ పుట్టాయండి. 2010లో కొన్ని కంపెనీసు ఇట్లానే మన బిజినెస్ సిస్టమ్‌ని మన ప్రొడక్ట్ పేర్లే కాపీ చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చి మన పిన్ లెవెల్సే వాళ్ళు గూడా అటాచ్ చేసుకున్నారు. సో, మీలాగే వాళ్ళు గూడా చెప్పారంటారు. కానీ ఈ కంపెనీని స్థాపించిన ఎండీ విజన్ ఏంటి? మిషన్ ఏంటి? ఇంకెన్నేళ్ళు ముందుకు తీసుకెళ్తాడు ఈయన? అనే విషయాన్ని వాళ్ళకి ఇందులో స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ అవుతే గాని అది అర్థం గాదు. సేమ్ ఇదే ఉందని జంప్ అయిపోయి అందులోకెళ్ళిపోతే వాడు 2 రోజులు మొలకలు మొలిపిచ్చి మూడో రోజు కలుపు మొక్కల్లాగా తీసేస్తాడు. వాడి అవసరం అయిపోతుంది. అయిపోయాక తీసేస్తాడు. అప్పుడు గాని తెలీదు. అప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇందులోకొస్తారు? ఆ! మళ్ళా ఐడీ కంటిన్యూ జేయలేస్తారా? మన మధ్య తిరగలేస్తారా? అదొకటి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. మనం ఒకటి టేకప్ జేశామంటే, మనం అందులో కన్సిస్టెన్సీగా నిలబడే శక్తి ఉంటేనే అది టేకప్ జేయాలి. లేదంటే నేను ప్రొడక్ట్ ఒకటి యూజ్ జేసుకుంటా సార్. నాకు మిగతా వాటితో అవసరం లేదు. నా నా హెల్త్ కోసమని నీ ప్రొడక్ట్ యూజ్ జేసుకుంటాను. ఇంతవరకే ఉండండి. అంతేగాని మిగతావన్నీ గూడా అన్నెసెసరీ ప్రాబ్లమ్స్‌ని నెత్తినేసుకొని ఇంకోళ్ళకి కూడా ప్రాబ్లమ్స్‌ని మాత్రం క్రియేట్ జేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎంతో బయట చాలా జాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతో కష్టపడి ఐడీ తీసుకున్నాక కష్టపడి జర్నీ చేస్తున్న వాళ్ళుంటారు. వాళ్ళ మెయిన్ గోల్స్‌ని జస్ట్ దెబ్బతీయొద్దు. వాళ్ళకి నాలెడ్జ్ ఒస్తుంది. నాలెడ్జ్ ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళ నెగెటివ్స్‌ని టేకప్ జేసుకుంటూ చాలా ముందుకెళ్తారు. ఇంకా ముందుకెళ్ళాలంటే వాళ్ళకి శక్తి సరిపోవాలి. మీలాంటి వాళ్ళు అడ్డపుల్లలేస్తూ ఉంటే వాళ్ళు ముందుకు పోలేరు. అట్లా మనము ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకుంటూ మరి వెయిట్ లాస్ అంటే వెయిట్ పుట్టపైన వాళ్ళకి వెయిట్ లాస్ గురించి చెప్పుకుంటూ, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అని అన్న వాళ్ళకి జాయింట్ ప్రొడక్ట్స్ గురించి చెప్పుకుంటూ, ఏవి వాడాలి వాటి సొల్యూషన్ ఇంగ్రీడియెంట్స్ చెప్పుకుంటూ, బ్యాక్ పెయిన్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఏది వాడాలి మన దాంట్లో ప్రొడక్ట్ గురించి చెప్పాలి. కిడ్స్‌ని హెల్తీగా పెంచటానికి ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో చెప్పాలి. ముఖ్యంగా వుమెన్స్ అబోవ్ 30, 35 ఇయర్స్ వాళ్ళు కొంచెము వెయిట్ పుట్టప్ అవుతూ ఉంటారు. వాళ్ళకేంటి థైరాయిడ్, షుగరు, బీపీ దేనివల్లొచ్చాయి? ఆ! వెయిట్ ఎందుకు పుట్టప్ అయ్యారు? థైరాయిడ్ వల్లొచ్చాయా? మళ్ళీ జీన్స్ వల్లొచ్చాయా? బీపీ వల్ల గూడా కొంతమందికి ఒళ్ళొస్తూ ఉంటుంది. ఆ! మరి షుగర్ వల్ల నీరసం అయ్యారా? ఏంటనేది ఫస్ట్ వాళ్ళది తెలుసుకోవాలి. వీటికి డాక్టర్స్ అవసరం లేదు గదా ఫ్రెండ్స్. నేను చెప్పిన వాటికి. ఇవి మనిషిని జూస్తే అర్థమైతుంది. ఆ మనిషిని జూసి మనకి ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ వాళ్ళకి షేర్ జేసి, ఇన్ని రోజులు వాడాలమ్మా, వీళ్ళకి బెనిఫిట్ వచ్చింది అని వీడియోస్ చూపెట్టి ఉంటే అదొక వీడియో పెట్టుకోండి. లేదంటే అప్లైనర్స్‌కి ఫోను జేసి అప్లైనర్స్ ద్వారా చెప్పించండి. అప్లైనర్స్ మీట్ అవ్వట్లేదు, వాళ్ళు రావట్లేదని గూడా అనుకోవద్దు ఫ్రెండ్స్. అబోవ్ బ్రాంచ్ వాళ్ళు బిఫోర్ బ్రాంజే మీరు ఈ నాలెడ్జ్ అంతా తీసుకుంటే వాళ్ళని బ్లేమ్ జేసే అవకాశం ఉండదు. మనకు చేతనైనంత మనం ముందుకు పోయి మనకు అవసరమైన చోట అప్లైనర్ హెల్ప్ తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది అవగాహన క్షుణ్ణంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే
ఇంకొక ఇది ఐడెంటిఫై సెగ్మెంట్ వైజ్ కస్టమర్. సెగ్మెంట్ వైజ్ కస్టమర్ అంటే మీరు ఏ సెగ్మెంట్‌లో పనిచేస్తున్నారు? అంటే మీకు ఫలానా ఇంత ఇన్‌కమ్ కావాలి, నాకెక్కువ ఇన్‌కమ్ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ పీవీస్ ఉన్న ప్రొడక్ట్స్‌ని టేకప్ జేస్తారు. అది మీ సెగ్మెంట్. అంటే ఆ పీపుల్‌నే మీరు టార్గెట్ జేస్తారు. అక్కడే మీ సేల్స్ ఇంప్రూవ్ అవ్వాలని చూస్తారు. ఆ సెగ్మెంట్ పీపుల్ మీ నియర్ బై ఉండకపోవచ్చు గానీ, దాంట్లో ఒక 10 మందికి మీరు సెర్చ్ చేస్తే, ఈ ప్రొడక్ట్ అవేర్‌నెస్ ఇస్తే, మీకు సేల్స్ పెరగొచ్చు. అదే కాన్సెప్ట్, అదే నాలెడ్జ్ మీ డౌన్‌లైన్‌కిస్తే వాళ్ళ సేల్స్ గూడా పెరగొచ్చు. అట్లా మీ హౌస్ వైఫ్స్‌కి ఇవ్వచ్చు. వెయిట్ గెయిన్, వెయిట్ లాస్‌కి ఇవ్వచ్చు. వెయిట్ గెయిన్‌కి గూడా ఇవ్వచ్చు. మరి మనకి ఫైబర్ ప్రోటీన్ పౌడర్ ఉంది, వెస్లిమ్ షేక్ ఉంది, వెస్లిమ్ క్యాప్సూల్ ఉన్నాయి, ఫ్లాక్స్ ఆయిల్ ఉంది. ఇట్లాంటివన్నిటి గురించి హౌస్ వైఫ్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. వీటికేం రిపోర్ట్స్ అవసరం లేదు గదా! అవన్నీ చెప్పుకుంటూ మీరు ఈ వెయిట్ లాస్ సెగ్మెంట్‌లో ఉంటారా? బ్యాక్ పెయిన్ సెగ్మెంట్‌లో ఉంటారా? ఇంకా వేరే ఉన్నాయి కిడ్స్ సెగ్మెంట్‌లో ఉంటారా? అది మీరు నిర్ణయించుకోండి. మీకేది అవగాహన తొందరగా మీ ప్రాస్పెక్ట్‌కి చెప్పటానికి మీకు ధైర్యమొస్తుంది. ఇది నేను నేర్చుకున్నాను అన్న ప్రొడక్ట్ మాత్రమే ఆయిల్ గురించి చెప్పగలుగుతారా? పేస్ట్ గురించి చెప్పగలుగుతారా? అది క్షుణ్ణంగా తెలుసుకొని ఆ ప్రొడక్ట్ ఒక్కటి మాత్రము మీరు ఒక మంతు ఒక కనీసం 25 మంది ఒక వీకు, సెకండ్ వీకు, థర్డ్ వీకు, ఫోర్త్ వీక్ అట్లా కనీసం మినిమమ్ 25 మందికి మీరు షేర్ జేయండి. అది. ఆ నాలెడ్జ్‌ని. షేర్ జేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇవాళ కాదు రేపు నెక్స్ట్ మంత్ అంటారనుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వాళ్ళు ఏదన్నా ప్రొడక్ట్ అన్నారో ఆ ప్రొడక్ట్ గురించి మళ్ళీ పట్టుకొనెళ్ళి వాళ్ళకి షేర్ జేయాలి. లేదు ఆన్ ది స్పాట్ వాళ్ళకి పేస్ట్ అయితే పేస్ట్ ఇచ్చి యూజ్ చేసుకొని చూడండి అని జెప్పొచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకొక మంత్‌కి పోస్ట్‌పోన్ చెయ్యరు వాళ్ళు. మోకాళ్ళ నొప్పి దానికి టైం పడుతుంది. ఈ షాంపూలు పేస్టు ఇట్లాంటి వాటికి టైం పట్టదు. తొందరగా తెలిసిపోతుంది. వెయిట్ లాస్‌కి టైం పడుతుంది. అట్లా తొందరగా రిలాక్సేషన్ షుగరు కంట్రోల్ వితిన్ 1 మంత్‌కి షుగర్ కొంచెం మందికి కంట్రోల్ అవుతుంది. ఇట్లా తొందరగా రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్ ఎక్కువ పీవీస్ ఉన్న ప్రొడక్ట్ మీరు టేకప్ జేసి ఈ బ్యాక్ పెయిను, నీ ప్రాబ్లము ఎ ఎ ఏజ్ పీపుల్‌కుంటుంది. ఏజ్ పీపుల్ అంటే ఇప్పుడు నార్మల్‌గా లేడీస్‌కైతే 45 నుంచి వస్తుందండి. జెంట్స్‌కి 60, 65 అబోవ్ ఉన్న వాళ్ళకి నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గాబట్టి, మీ టార్గెట్ వాళ్ళ వైపు ఉండాలి. మీ ప్రొడక్ట్ షేరింగ్ గాని, అవన్నీ వాళ్ళ వాళ్ళని టార్గెట్ జేస్తూ వెళ్తూ ఉంటే మీ బిజినెస్ పెరుగుతుంది. మీ సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్లా మంత్లీ ఒక్కొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 450 ప్రొడక్ట్ ఒకటేసారి నాలెడ్జ్ తీసుకొని బుర్రలో పెట్టుకోలేరు కొంతమంది. వాటి గురించి పేర్లు చెప్పటం గూడా వాళ్ళకి చేత కాదు. అప్పుడేంటంటే ఆ బాక్సులుంటాయి గదా! డబ్బాలు అవి దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకొని ఇది చూపెట్టండి. వాళ్ళకి తెలివుంటే చదువుకున్న వాళ్ళైతే చదువుకుంటారు. లేదంటే ఫోటో తీసుకుంటారు. మీరు దాని గురించి జెప్పేసేయండి. ఇది వీళ్ళకి వాడితే తగ్గిందమ్మా ఇది. నాకు అది నాకు ఆ పేరు పలకడం రాదు. పలకడం వస్తే పలకండి. పలకడం రాకపోతే అయ్యో! నేను చదువుకోలేదు ఎట్లా జెప్పాలా అనుకోవద్దు. ఆ డబ్బా పట్టుకొని ఎళ్ళిపోండి అంతే. ఏ ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ పట్టుకొని ఎళ్ళిపోవడమే. అవి షేర్ జేయడం. ఫస్ట్ సొల్యూషన్ ఐడెంటిఫై చేయడం. అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉందో ముందు ఐడెంటిఫై చేయడం రావాలి మీకు. వెళ్ళంగానే మోకాళ్ళ నొప్పులున్నాయా అనటం గాదు. ఏంటమ్మా మీకు హెల్త్ ఎట్లా ఉంది? ఏంటి? ఇట్లా అడుగుతూ వాళ్ళని నెమ్మదిగా మాటల్లో బెట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళంతట వాళ్ళే జెప్తారు. కొన్ని జెప్తారు, కొంతమంది చెప్పరు దాచుకుంటారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటి నామోషీ ఫీల్ అవుతారు. కానీ వాళ్ళకి ఒకటికి రెండోసారి ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఇంకా చిన్న చిన్నగా వాళ్ళ పర్సనల్ మీట్ అవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఆహ్, వాళ్ళు కొంచెము మూవ్ అవ్వ ఆస్కారం ఉంది. ఇలా మీ సెగ్మెంట్‌ని జస్టిఫై చేసుకుంటూ
మీరు ముందుకు వెళ్ళండి. అట్లానే మీ టీమ్‌కి కూడా ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ షేర్ జేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్‌ని టేకప్ జేయాలి సార్. బిజినెస్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ గాబట్టి, ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ఎందుకంటే 24 అవర్స్ ఎవరు మీకు అసిస్ట్ చేయలేరు. మినిమమ్ ఫ్యూ ప్రొడక్ట్స్ గురించన్నా తెలుసుకుంటే, దాని మీద మీరు బిజినెస్ జేసుకొని నెక్స్ట్ మంత్ ఇంకొక 3, 4 ప్రొడక్ట్స్ ఆహ్, షే నాలెడ్జ్ తీసుకొని దాన్ని టేకప్ జేసి షేర్ చేసుకుంటూ బిజినెస్ జేసుకోవచ్చు. దీంట్లో తప్పేం లేదు. ఎందుకంటే సినిమాల గురించి చెప్పుకుంటారు. టీవీలో హీరోయిన్ కట్టిన చీర, ఆ సీరియల్ ఇవాళ ఏమైంది? దాని గురించి మొత్తం చెప్పుకుంటూ ఉంటారు గదా! పక్క వాళ్ళతో నేను ఇది జూసాను. అయ్యో! కరెంట్ పోయింది. ఏమైంది? దాని తర్వాత ఏమైందని అడుగుతూ ఉంటారు. రేపు ఎపిసోడ్ ఇదొస్తుంది అని మాట్లాడుకుంటారు. అట్లనే మన టీమ్ మెంబర్స్‌తో గూడా మన ప్రొడక్ట్ గురించి దీని రిజల్ట్ వచ్చిందా? ఎవరికిచ్చారు? వాళ్ళని ఫాలో అప్ చేయండి. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? వాళ్ళని తెలుసుకోండి. ఓ 3, 4 డేస్ తర్వాత ఎట్లా ఉందని. మీరిన్ని రోజులు వాడండి. మీకేదైనా ఇబ్బందుంటే చెప్పండి. మేము జెప్తామని ఆ మనిషిని బట్టి మనం ఏ ప్రొడక్ట్ ఇయ్యాలో ఆ ప్రొడక్ట్ ఇచ్చుకుంటూ, మన ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ, ఫుల్ ప్యాక్ అనేది మాత్రం వాళ్ళకి ఇస్తూ పోతూ ఉండాలి. అప్పుడు ఫుల్ ప్యాక్ ఇస్తే మళ్ళీ అన్నీ యుటిలైజ్ జేస్తేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పండి. కొంతమంది ఈ పైసలు పెట్టలేమంటారు. పైసలు పెట్టలేమంటే మెయిన్ ప్రొడక్ట్స్ ఏమున్నాయో ఆ మెయిన్ ప్రొడక్ట్స్ అన్నా కనీసం సజెస్ట్ చేయండి. అన్నెసెసరీ ఆమ్లా, అల్వేరా సజెస్ట్ చేశారనుకోండి మెయిన్ ప్రొడక్ట్ సాల్వ్ అవ్వదు. అల్వేరా అనేది గ్యాస్ ఎసిడిటీ అది చల్లబరచడానికి, ఆమ్లా అనేది చల్లబరచడానికి, మన ప్రొడక్ట్ వల్ల ఏదైనా వేడి చేసినా అది ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉంటుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ గానీ, నూనె గానీ ఇచ్చేటప్పుడు ఈ 2 అవసరమవుతాయి. అవి కాకుండా వేరేవి ఇచ్చేటప్పుడు మెయిన్ ప్రొడక్ట్సే ఇయ్యండి. ఇట్లా ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఎట్లా కంట్రోల్ జేసుకోవాలి? అనేది నాలెడ్జ్ తీసుకుంటూ, వాటి బెనిఫిట్స్‌ని, వాటి వీడియోస్‌ని షేర్ జేసుకుంటూ, కొన్ని టెక్నిక్స్‌ని కొత్తవి మన సిట్యుయేషన్‌ని బట్టి టెక్నిక్‌ని, అబ్జెక్షన్‌ని హ్యాండిల్ చేసుకునేటట్టుగా మనము మూవ్ అవుతూ మల్టిపుల్ ప్రొడక్ట్స్‌ని మనం డీల్ జేసుకునే శక్తిని మనకెప్పుడైతే వస్తుందో, మనం జూమ్ మీటింగ్స్‌కి వెబినార్‌కి అటెండ్ అయ్యి, మనం ఎప్పుడైతే ఆఫ్టర్ స్టార్ తర్వాత మనం ప్రొజెక్ట్ చేసుకుంటామో, అప్పుడు మనకి మన సర్కిల్ అనేది పెరుగుతుంది. మనం నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. మన టాప్ అప్‌లైనర్స్ ద్వారా గూడా నాలెడ్జ్‌ని మనము షేర్ జేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకున్నవి ఈసారి కొన్ని పాయింట్స్ చెప్పాను. ఇందులో మీకు అర్థమైంది. మీరు మీ వేలో ఎలా డీల్ చేసుకుంటారు? మీ కస్టమర్ ఎట్లాంటి వాళ్ళు? మీ ప్రాస్పెక్టస్ ఎట్లాంటి వాళ్ళు? వాళ్ళు కస్టమర్ అవుతారా లేదా? బిజినెస్ జేస్తారా? అనేది మీరు వారు పర్సనల్‌గా మీట్ అయ్యి కాంటాక్ట్‌లో ఉంటేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నాను. అది ఆహ్, దేవానంద్ ఆహ్, ప్రి ఓల్డ్ పిక్చర్ ఉంది గదా! అందరికీ తెలుసు కదా! దేవానంద్ హీరో. దాంట్లో ఒకటుందండి. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండి, థరో కాన్సెప్ట్ ఉండి, మనం బిలీవ్ జేస్తే ఈ కంపెనీలో జాయిన్ అయినందుకు కంపెనీ పర్ఫెక్షన్‌గా ఉంది. ఎలాంటి లొసుగులు లేవు అనేది మనం బిలీవ్ జేస్తే, మనం ఎప్పటికన్నా మన డెస్టినీని రీచ్ అవ్వగలం. దానికి మూవ్ అవుతూ ఉంటే కొన్ని క్లూస్ దొరుకుతూ ఉంటాయి. మీ అంతట మీరు దాన్ని అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ లీడర్స్ తోటి. ఇంకా కొన్ని ఉన్నాయి గానీ, ఇంతకంటే ఎక్కువ చెప్తే మీరు కొన్ని మర్చిపోతారు. మర్చిపోవడం అంటే అట్లా గాదు. ఆహ్, అంటే అవి ఇంప్లిమెంట్ చేయటానికి కొంచెం టైం ఉంది. థాంక్ యూ అండి. విష్ యూ వెల్త్ ఫర్ ఆల్ లీడర్స్. జగదీష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. బిజినెస్‌లో ఎలా